థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ. భయం వేస్తుంది అని చెప్పి చూసారా, నాకు తెలుసు అది మీకు సూట్ అవుతుంది. ఇప్పుడు కూడా శివరింగ్ ఇట్లా అన్ని భయాల్లో కూడా హెయిర్ డ్రెస్సర్ ని, మేకప్ మ్యాన్ ని, ఫుడ్ నచ్చకపోతే ఫుడ్ ఇచ్చిన వాళ్ళని మర్చిపోనందుకు రియలీ వెరీ లేదు. దట్స్ బికాస్ ద సపోర్ట్ దే గేవ్ మీ. సో దట్ ఈస్ వాట్ అలా ఇచ్చారు కాబట్టి నేను ఇప్పుడు ఇలా మాట్లాడగలిగాను. టు బి ఫ్రాంక్. ఓకే, సో నౌ ఇప్పుడు సీనియర్ హీరో అనిల్ ఆర్కా గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు చాలా షేడ్స్ చూపించారు ఈ ట్రైలర్ లో, సినిమాలో ఇంకెన్ని చూపిస్తారో తెలియదు కానీ. సో ఐ వాంట్ యూ టు స్పీక్ ఆఫ్ యువర్. ముందుగా మీడియా మిత్రులందరికీ, అలాగే ఫోటోగ్రాఫర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీడియా వాళ్ళు లేరంటే మేము లేము. ఎందుకంటే ఇప్పుడు దేవుడు కరుణించిన పూజారి వరం వాళ్ళు సారీ దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించాలి కదా. అట్లానే మీకు మాకు పూజారి లాంటి వాళ్ళు. ముందు సినిమా నేను రుద్రం కూడా చేశాను, చాలా మంచి సపోర్ట్ చేశారు. అలాగే ఈ వారధిని కూడా మంచి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా కృష్ణ గారు డైరెక్టర్, అండ్ మా యూనస్ గారు, అండ్ మా మహేందర్ గారు అండ్ సారు, అండ్ పేరు పేరున అందరికీ చాలా రుణపడి ఉన్నాను. అలాగే నాకు ఆర్టిస్టులు అందరికీ, అలాగే టెక్నీషియన్స్, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, అండ్ మా శక్తి గారు అంటే పాపం చాలా చాలా జీవవేలు ఉంటారు ఆయన. అట్ ద సేమ్ టైం సెట్ లో కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఆయన, ఎప్పుడు సీరియస్ అనేదే కనిపించింది. మేము సెట్ లోకి వెళ్ళినా కానీ ఏంటిది అప్పుడైతుందన్న ఫీలింగ్ వచ్చేది షూటింగ్ వెళ్తే. అంటే అంత బాగుండేటోళ్ళు అంతా. ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చాలా సాఫ్ట్, మీరు చూసే ఉంటారు. ఆయన చిన్న విధానం కానీ, ఆయన సిగ్గుపడ్డం కానీ చూసే ఉంటారు మీరు. అట్లాగే మా నాగేంద్ర కూడా చాలా మంచి టీం. యాక్చువల్లీ నాగేంద్ర కూడా చాలా సపోర్టివ్. ఎక్కడికక్కడే అన్న ఇచ్చేద్దాం అనుకుంటూ ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూ, డేట్స్ లేకపోయినా ఏం లేకపోయినా చాలా బాగా కన్వే చేసుకుంటూ చాలా బాగా చేస్తాడు. అట్ ద సేమ్ టైం మా చందు కూడా చాలా సపోర్ట్. అండ్ ఇక్కడ ఒక్కొక్క పేరు చెప్పిన అందరికీ, అలాగే మా పిఆర్ఓలు మా రాంబాబు గారు అండ్ అశోక్ గారు, అందరికీ థ్యాంక్స్. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దవారందరూ కూడా పేరు చెప్పిన, ఎందుకంటే అందరి పేరు నాకు తెలియదు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్ ద సేమ్ టైం వారి అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టు తీసిన సినిమా. అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న గొడవ వస్తే అది ఎంతవరకు పోతుంది అనే దానికోసం ఈ సినిమా. తర్వాత మళ్ళీ ఎలా కలిసారు అనేది, అంటే మిస్అండర్స్టాండింగ్ అంతే. అదొక్కటి లేకపోతే ఏదైనా సరే మనకు సాధ్యం అనేది మన కృష్ణ గారు చాలా బాగా చిత్రీకరించి మనకి తెరకెక్కించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేనేదో పెద్ద హీరోయిన్ సార్ చాలా పొగిడేశారు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్. మీరందరూ మాకందరూ సపోర్ట్ చేస్తే పెద్ద ఆర్టిస్ట్ అంటే. అలాగే ఈ సినిమాని మంచి ఆదరణ ఇస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.